శ్రీ గణేశాయ నమః. శ్రీ రేణుకాంబాయై నమః. పరమ పావనమైనటువంటి కోరికలను తీర్చే కామారెడ్డి పట్టణంలో అనేక క్షేత్రాలలో రేణుకా ఎల్లమ్మ దేవి క్షేత్రం కూడా ఒక అద్భుతమైనటువంటిది. ఎక్కడో మాహోర్లో ఉండేటువంటి ఆ రేణుకాంబగా కామారెడ్డి పురజన భక్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా చక్కగా ఆరాధింప చేస్తున్నారు అని అంటే ఆ అమ్మ యొక్క అనితరమైనటువంటి యొక్క మహిమలు అపారమైనటువంటివి, అనంతమైనటువంటివి. అటువంటి ఆ అమ్మ సన్నిధానంలో అనేక రకాల ఉత్సవాలు, పూజా కార్యక్రమాలు, క్రతువులు మొదలైనటువంటివన్నీ జరుగుతున్నాయి. అందులో భాగంగా మా దీక్షిత శర్మ అవధాని, సాయి దీక్షిత శర్మ అవధాని చాలా చక్కగా మంచి ఉన్నతమైనటువంటి సదాశయంతో గొప్ప గొప్ప విద్యలన్నీ కూడా వేద విద్యను, శాస్త్ర విద్యను అభ్యసించి తర్వాత సిద్ధాంతమును కూడా, జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా చక్కగా అభ్యాసం చేసి వాస్తు సంబంధమైన విషయాలలో కానీ సంస్కృత పరిజ్ఞానాన్ని కానీ బాగా వినయ విధేయతలతో గురువుల సన్నిధానం నుండి బాగా తెలుసుకుని అభ్యాసం చేసి దేవతా కార్యక్రమాలే కాకుండా యాజ్ఞికాలలో కూడా ఒక మంచి చిరకీర్తిని సాధించి అంతటితో ఆగకుండా ప్రతిష్టాంత కార్యక్రమాలన్నీ కూడా యజ్ఞయాగాది క్రతువులను ఘనంగా నిర్వహణ చేసేటువంటి గొప్ప పండితుడిగా ఈ ప్రాంతమంతానే కాకుండా ఆంధ్ర ప్రాంతము తర్వాత ఇతర కాశీ వరకు కూడా అక్కడ వరకు కూడా విస్తరింపబడి ఈరోజు అమ్మవారి అచంచలమైనటువంటి ఒక భక్తితో కూడిన ఒకానొక సుప్రభాత రచన స్వయంగా చేయడం నిజంగా అమ్మ అనుగ్రహములు తప్ప మరొకటి కాదు. అమ్మ సంపూర్ణమైనటువంటి ఒక దీవెనలు, అమ్మ మీద ఉండే అపారమైన భక్తే సాయి దీక్షిత శర్మను ఇంత ఉన్నతమైనటువంటి సుప్రభాత రచనకు ప్రేరేపణ చేయడం నిజంగా చాలా సంతోషదాయకమైనటువంటి ఒక విషయం. అందులో ఆ సుప్రభాతం విరించి శశిధర శర్మ గానము ద్వారా, గాత్రము ద్వారా సమాజానికి, భక్త సమాజానికి వినిపింపగోరి ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆనందాన్ని పొందుటకు దాన్ని వినిపింపజేస్తున్నటువంటి అద్భుతమైన దృశ్యాన్ని, సన్నివేశాన్ని నేను ఇప్పుడే దర్శించినాను, విన్నాను. చాలా బాగుంది. మధ్య మధ్యలో పొద్దున్నే నిజంగా మేల్కొల్పు అనంటే అమ్మవారి యొక్క మేల్కొల్పే కాదు, అంటే సమాజంలో ఉండేటువంటి యొక్క ఏ సోమరితనము మొదలైనటువంటివి, కల్మషము, కుత్సితము, కుళ్ళు మొదలైనటువంటివి ఉన్నాయో వాటన్నిటిని కూడా దూరం చేసి సమాజ జాగృతిగా మేల్కొల్పేటువంటి సుప్రభాతంగా అమ్మ అనుగ్రహించిన తీరు ఇది వర్ణనాతీతమైనటువంటిది, అపురూపమైనటువంటిది, అద్భుతమైనటువంటిది. నిజంగా ధన్యుడు సాయి దీక్షిత శర్మ, శ్రీమతి తాను కూడా ధన్యులు, వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా ధన్యతను పొందినట్లే. అక్కడ ఏ గౌడ సంఘీయులు ఎవరైతే ఉన్నారో ఈ గీత కార్మిక సంఘం వాళ్ళు, సభ్యులు, ఆ దేవాలయ సభ్య బృందము, అధ్యక్షాది సర్వవిధ భక్త సమాజం అందరూ కూడా వారంటే ఎంతో గౌరవము, మర్యాద, ఆత్మీయత, మంచి అనురాగము మొదలైనటువంటివి కలిగి ఉన్నారు. అట్లా ఒక గంభీరతను పెంచుకొని మంచి కీర్తి ప్రతిష్టను పెంచుకోవడం చాలా ముదావహమైనటువంటి ఒక విషయం. మళ్ళీ మాకు అత్యంత ఆత్మీయుడు సాయి దీక్షిత శర్మ ఇక్కడికి వచ్చినప్పటి నుండి, కామారెడ్డికి వచ్చినప్పటి నుంచి అమ్మవారి సన్నిధానంలో కూడా 9 ఏళ్ల నుండి అనవరతంగా అమ్మ యొక్క సేవలు ఘనంగా చేస్తూ అందరి భక్తుల మనస్సులను చూరగొనడం చాలా విశేషమైనటువంటి విషయం. సాయి దీక్షిత శర్మ ఒక దగ్గర ఒక కార్యక్రమం చేస్తున్నాడు అని అంటే అది సాధారణంగా మామూలుగా ఏదో మిడిమిడి జ్ఞానంతో చేసినట్లుగా అనిపించదు, ఉండదు. నేను ప్రత్యక్షంగా ఎన్నో చూసినాను. ఒక అద్భుతం అక్కడ అంటే కనులకు ఆనందాన్ని గొల్పింపజేయడమే కాకుండా ఒక సశాస్త్రీయమైన విధానంతో కార్యక్రమాలను రంజింపజేస్తూ
భక్తులను తను నమ్ముకున్నటువంటి ఒక యజమానులకు అందరికీ కూడా ఆనందాన్ని కలిగింపజేసేటువంటి ఫలాన్ని అందించే విధంగా శాస్త్రీయంగా చేయించడం నిజంగా దీక్షిత శర్మకు అది వెన్నెతో పెట్టినటువంటి విద్య, గురువులు అందించినటువంటి ఒక అపారమైన జ్ఞానము. ఇంకా 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 మా ఆత్మీయుడు సాయి దీక్షిత శర్మ అభివృద్ధిలోకి రావాలి. హితోధికంగా ఇంకా చిన్న వయస్సే అయినప్పటికీ గొప్ప విద్యలో పాండిత్యం కలిగినటువంటి వాడు కనుక ఇంకా ఇంకా భవిష్యత్ తరాలకు మంచి మేలును కలిగించే విధంగా కామారెడ్డే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలోనే కాకుండా ఈ ఉభయ రాష్ట్రాలలో అంతటా కూడా మంచి ఘనకీర్తిని పొందాలని, తర్వాత వారి కుటుంబం అంతా కూడా మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించ చేసే అనుగ్రహాలను అమ్మ ప్రసాదించాలని నేను సవినయంగా ప్రార్థన చేస్తున్నాను. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆ రేణుకాంబ అనుగ్రహాలు పరిపూర్ణంగా వారికి ఉండాలి.